నమస్కారం అండి. నేను మీ ఆరోగ్యరత్న యోగా సుబ్రహ్మణ్యం. ఈరోజు ఎపిసోడ్‌లో సెక్స్ సమస్యలకి పరిష్కార మార్గాల్లో నేను చెప్తాను. ముఖ్యంగా శీఘ్రస్ఖలనానికి ముఖ్యమైనటువంటి సమస్య ఇది. చాలామంది ఈ యొక్క సమస్యతోటి బాధపడుతూ ఉంటారు. అంటే సెక్స్‌ని, శృంగారాన్ని ఎక్కువ సమయం చేయాలన్న ఆతృత ఉంటుంది, కోరిక ఉంటుంది. కానీ చాలా తొందరగా ఎజాక్యులేట్ అయిపోతూ ఉంటుంది. దీనికి మన శాస్త్రాలలో యోగ శాస్త్రం కానివ్వండి, ఆయుర్వేదం కానివ్వండి, హోమ్ రెమెడీసు ఈ మూడిట్లలోనూ మనకు చాలా అద్భుతమైన విషయాలు చెప్పున్నారు మన వాళ్ళు. వీటిని మీకు ఈరోజు పరిచయం చేస్తాను. ముఖ్యంగా యోగాలో దీనికి బాగా ఉపయోగపడే ప్రక్రియ ఏంటంటే ఫస్టు బ్రెత్ కంట్రోల్, ప్రాణాయామాలు. ఈ ప్రాణాయామాలలో పూరకం ఉండాలి, కుంభకం ఉండాలి, రేచకం ఉండాలి, శూన్యకం ఉండాలి. వీటిల్లో వాళ్ళ శరీరాన్ని బట్టి, వాళ్ళ తత్వాన్ని బట్టి ఏ ప్రాణాయామాన్ని చేసుకోవాలనేది ఈ అష్టకుంభకాలు చెప్పి ఉన్నారు వీటిల్లో. ఈ అష్టకుంభకాలలో ఏ ప్రాణాయామము ఏ శరీరానికి ఉపయోగపడుతుందో అది ఎక్స్పర్ట్ అంటే నేను కావచ్చు, నేను దీంట్లో రీసెర్చ్ చేసినాను కాబట్టి నాకు ఏ శరీరానికి ఏ ప్రాణాయామం ఉపయోగపడుతుందన్నది ఆ ప్రాణాయామాన్ని చెప్తామన్నమాట. సో ఈ ప్రాణాయామాన్ని కనుక కొంతకాలం రెగ్యులర్గా చేస్తే శీఘ్రస్ఖలనము అన్నది దీర్ఘస్ఖలనం అయిపోతుంది. అంటే 5 నిమిషాలు చేసేవాళ్ళు అరగంట వరకు చేయొచ్చు. 10 నిమిషాలు చేసేవాళ్ళు గంట వరకు చేయొచ్చు. అంటే మన సమయాన్ని మన శరీరంలో మన శ్వాస, మన మనస్సు రెండింటినీ కోఆర్డినేట్ అయ్యి మన బాడీలో ఉన్నటువంటి ఎక్కువ ఆతృతని తగ్గించి కొంచెం కూల్ అండ్ కామ్గా మనము సెక్స్ సామర్థ్యాన్ని, సెక్స్ యొక్క సమయాన్ని పెంచుకోవడానికి చాలా ఉపయోగపడతాయి ఈ ప్రాణాయామాలు. తర్వాత రెండవది క్రియలు ఉన్నాయి. వజ్రోలి క్రియ అని ఒకటి ఉంది. ఈ వజ్రోలి క్రియ శ్రీకృష్ణుడు ఇంకా యోగులు చాలామంది యోగులు ఆ వజ్రోలి ప్రాక్టీసు హఠయోగంలో ఉంటుంది. అది దాన్ని సాధన చేసిన వాళ్ళు కూడా అసలు సెమెన్ రిలీజ్ చేయకుండానే 100 మంది స్త్రీలతో కలిసినా కూడా బిందు క్షయం జరగదు. వజ్రోలి ప్రక్రియ నేర్చుకున్నటువంటి వాళ్ళు ఎంతసేపైనా చేయొచ్చు. వీర్యస్ఖలనం లేకుండా ఎంతసేపైనా చేయొచ్చు. ఎంతమంది స్త్రీలతో అయినా కూడా చేయొచ్చు. సో అటువంటి ఒక ప్రక్రియ వజ్రోలి క్రియ అత్యంత అద్భుతం అయినటువంటిది. ఈ కాలంలో వజ్రోలి ప్రక్రియ నేర్చుకున్నటువంటి వాళ్ళు ఎక్కడో హిమాలయాల్లో ఉన్న యోగులు తప్ప జనరల్గా ఇక్కడ యోగా మాస్టర్లు కానీ, యోగా చెప్పేవాళ్ళు టీచర్లు కానీ రాదు. నేను హిమాలయాల్లో కొన్ని సంవత్సరాలు ఉండి అక్కడ మహానుభావుల దగ్గర నేను నేర్చుకున్నాను. అది నేర్పిస్తూ ఉన్నాను ప్రజలకి. సమస్య ఉన్న వాళ్ళకి. సమస్య ఉన్నవాళ్ళు ఆ సమస్యను క్లియర్ చేసుకోవచ్చు. సమస్య లేని వాళ్ళు నేర్చుకున్నా కూడా వీర్యమే బలం. సో ఆ వీర్యాన్ని మనం బయటికి పోకుండా మనం ఎంతసేపు అయినా కూడా మనం సుఖాన్ని ఆనందించవచ్చు. అదేవిధంగా స్త్రీకి కూడా సుఖాన్ని ఇవ్వచ్చు. సో అటువంటి ఒక వజ్రోలి ప్రక్రియ అనేది కూడా నేను నేర్పిస్తున్నాను. తర్వాత హోమ్ రెమెడీస్కు కనుక వస్తే మనం హోమ్ రెమెడీస్లో గసగసాలు వీర్యస్ఖలనం కాకుండా ఉండడానికి గసగసాలు పనిచేస్తాయి. తర్వాత లవంగాలు పనిచేస్తాయి. తర్వాత మిశ్రి కలకండ అంటారు, మిశ్రి పనిచేస్తుంది. తర్వాత యాలకులు పనిచేస్తాయి. జాజికాయ చాలా అద్భుతంగా పనిచేస్తుంది శీఘ్రస్ఖలనానికి, యాజ్ వెల్ యాజ్ స్తంభన శక్తి కూడా తగ్గడం కోసం. ఎరెక్షన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. తర్వాత వీటితో మందులు ఎలా తయారు చేసుకోవాలన్నది మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. తర్వాత హోమ్ రెమెడీస్లో అద్భుతంగా పనిచేసేటటువంటి వస్తువులు ఇవి. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క మెడిసిన్ ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు లవంగాలు ఉన్నాయనుకోండి, ఒక 2 లవంగాలు, ఎక్కువ వద్దు, 2 లవంగాలు శృంగారానికి వెళ్ళే ముందు ఒక అరగంట ముందు 2 లవంగాలు నోట్లో వేసుకోవాలి. నోట్లో వేసుకున్న లవంగాల్ని అలా మెల్లమెల్లగా నములుతూ ఉంటే ఆ
సలేవా ఊరుతూ ఉంటుంది. ఒకేసారి కసకస నమిలి మింగకూడదు. కొంచెం కొంచెం నములుతూ ఆ రసాన్ని మింగుతూ ఉంటే స్లోగా ఒక అరగంట తర్వాత మనము శృంగారంలో పాల్గొంటే కొంచెం ఎక్కువ సమయం ఉండడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఈ అశ్వగంధ పౌడరు పాలల్లో ఒక టీ స్పూన్ పౌడర్ని పాలల్లో వేసుకొని ఒక అరగంట సెక్స్కి ముందు ఒక అరగంట ముందు ఆ అశ్వగంధ పౌడర్ తీసుకున్నా కూడా మనకు ఎరెక్షన్ ప్రాబ్లం ఉన్నా టైట్గా ఎరెక్షన్ వస్తుంది, లేదు శీఘ్రస్ఖలనాన్ని కూడా అదుపు చేస్తుంది. ఇంకా అతి మధురం, ఎష్టి మధు అంటారు దాన్ని సంస్కృతంలో, తెలుగులో అతి మధురం అంటారు. ఈ అతి మధురం చూర్ణం కూడా మనం వీర్యస్తంభాన్ని కలిగిస్తుంది. 100 ml పాలల్లో ఒక టీ స్పూను పొడి వేసుకొని కలుపుకొని తాగినా కూడా ఈ అతి మధురం అనేది కూడా వీర్యస్తంభాన్ని కల్పిస్తుంది, ఎక్కువసేపు సెక్స్ చేయడానికి వీలవుతుంది. ఇంకా మనకు అనేకమైనటువంటి ఈ హోమ్ రెమెడీస్ ఉన్నాయి, అనేకమైనటువంటి మన శాస్త్రాల్లో చెప్పినటువంటి ఎన్నో మెడిసినల్ వాల్యూస్ కలిగినటువంటి ఎన్నో ఉన్నాయి. మనం రాబోయే వీడియోస్లో మనం తెలుసుకుందాం.